తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జాతకరీత్యా అనేక రకమైన బాధలు పడుతూ ఉంటారు మనలో చాలామంది. చాలా కమెంట్స్ రూపంలో కూడా చూస్తూ ఉంటాము. ఎంతో బాధగా అనిపిస్తుంది. అయితే జూలై 13న మహాద్భుతమైన రోజు అంటున్నారు కదా. మరి ఎలాంటి బాధలున్నా కూడా అవలీలగా బయటపడి అట్లీస్ట్ ఒక ఆశాజ్యోతి, మళ్ళీ బ్రతకొచ్చురానైనా, మళ్ళీ జీవితాన్ని ఏదొచ్చురానైనా అనే ఒక ఆశాజ్యోతి ఏమైనా కలిగే అవకాశం ఈ రోజు ఉందా? ఉంటే దాన్ని మనం అంతా ఎలా సద్వినియోగించుకోవాలి మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. మరి భూమిపై పుట్టాము అని అంటే ఆయన ఆజ్ఞ ఉండబట్టే కదా గురుగారు పుడతాం. కానీ పుట్టుకతోనే సమస్యలతో పుడుతూ ఉంటారు చాలామంది. కొందరు ఆ సమస్య వాళ్ళకే అయితే కొందరు ఆ కుటుంబానికి అవుతూ ఉంటుంది. రకరకాల జాతక సమస్యలు. కానీ ఒకటి అయిపోయిందిరా నాయనా అంటే ఇంకోటి, ఇంకోటి అయిపోయిందిరా నాయనా అంటే ఇంకోటి. అసలు ఎందుకు ఈ బ్రతకడం ఎందుకు, అవసరం లేదు కదా అన్న స్థాయికి వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు కోకొల్లులుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ, మనిషికి సమస్య ఒక సమస్య కదా గురుగారు. మరి ఇలాంటి మహా అద్భుతమైన రోజు అంటున్నారు కదా జూలై 13th. ఇలాంటి రోజు ఏం చేస్తే వాళ్ళ జీవితంలో ఒక వెలుగు వస్తుంది, కనీసం ఒక ఆశా జ్యోతి వస్తుంది? అన్నీ మూసుకుపోయాయి అనుకున్నప్పుడు ఒక్క వెలుతురు కూడా కనిపించకుండా పోతుందా? అంతటి శాపం ఎందుకు? దేవుడికి అంత కరుణ ఎందుకు లేదు? ఒకవేళ ఉంటే ఈ రోజుని అలాంటి వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటారు? సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు అంటే మీరు అన్నట్టుగా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి శివానుగ్రహం కలిగి మీ యొక్క సమస్య అతి త్వరగా నెరవేరే యోగం ఉంది కాబట్టే ఈ వీడియో మీరు చూస్తున్నారు. ఇందులో సందేహమే లేదు. పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది నిజమే కదా ఇంతటి మహత్యమైనటువంటి రోజు. ఎందుకంటేనమ్మా, ఇప్పుడు ఎంతోమంది అనారోగ్యం వస్తే వైద్యం పరిష్కారం, జాతకరీత్యా మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమస్య వస్తే జాతకరీత్యా చేసుకోగలిగేటువంటి పరిహారాలు. వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో ఎంతోమంది ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు జీవితంలో ఎదగడం కోసం. జాతకాన్ని చూపించే పూజలు, హోమాలు అన్నీ విసిగి వేసారిపోయి ఉంటారు. పరిహారాలు చేసుకోవాలన్నా ఏదో ఒక ఆటంకం గురుగారు. అది ప్రతి ప్రయత్నంలో ఎన్ని చేసినా కానీ ఇటువంటి దానికి ఒక అద్భుతమైన రోజు రేపు జూలై 13వ తారీఖు రోజున వస్తుంది. అది మిస్ అయ్యామా 2053లో వస్తుంది. కాబట్టి మన సమస్య తీరకుండా 2053 వరకైతే ఉండదు కదా. ఆ సమస్యన తీరాలి, మనమన్నా కాలం చేయాలి. 2053 అంటే మాటల ఇంకా 27 సంవత్సరాలు. కాబట్టి ఇటువంటి రోజున మనం జాతకరీత్యా మనకి ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలకి పరిహార మార్గంగా ఒక అద్భుతమైనటువంటి పూజా విధానం ఉంది. చక్కగా ఆచరించవచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు అనుగ్రహించాలనే ఉద్దేశంతోనే సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడంతా కూడా అన్రెస్ట్లో ఉన్నామమ్మా. దీనికి తోడు మన వ్యక్తిగత జాతకరీత్యా ఉండే సమస్యలతో ఇంకా సతమతం అవుతూ జీవితం దుర్భరంగా మారుతుండి నవగ్రహాల అనుగ్రహం లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ నవగ్రహ అనుగ్రహం కలిగితే అన్ని రకాల సమస్యలు తీరుతాయి. గత జన్మ కర్మదోషం తొలగిపోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అతి చిన్న పూజ మనకు మనంగా చేసుకోగలిగినటువంటిది. అది ఎవరు చేసినా ఆ పుణ్య ఫలితం అతి శీఘ్రంగా నెరవేరుతుంది. అంతేకాకుండా మీ సమస్య అచిరకాలంలోనే నెరవేరి ఈ డిసెంబర్ లోపల ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కార్తీక మాసంలో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఈశ్వర ఆరాధన ఖచ్చితంగా చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 13వ తారీఖు కాబట్టి ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత అని అంటే 1885 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం 2110 మొత్తం కలిపితే 225 సంవత్సరాలు. ఈ 225 సంవత్సరాల కేవలం 9 సార్లు మాత్రమే ఈ రోజు వచ్చింది. ఈ రోజు 100 మహాశివరాత్రుల్లో పరమేశ్వరుని పూజిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్కసారికి అంతటి పుణ్యం.
అబ్బబ్బా. 100 మహాశివరాత్రుల్లో మనం పూజించే భాగ్యం మనకు కలుగుతుందా? 100 సంవత్సరాలు జీవించగలుగుతామా? అదే కదా. రాసి పెట్టుంటే జీవిస్తాం. కాబట్టి ఇటువంటి రోజున 13వ తారీఖు అయినటువంటి రోజున పరమేశ్వరుణ్ణి అతి చిన్న కోరిక ద్వారానైనా ప్రసన్నం చేసుకోవచ్చు, అతి చిన్న పని ద్వారానైనా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి 12వ తారీఖు రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవితం పనికిరాదు. నేలపై నిద్రిస్తే చాలా మంచిది. ఆ రోజు విశిష్టత గురించి కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. ఇక మారేడు దళాలు మరియు గరికపోచలు తెచ్చుకోవాలి. మారేడు దళాలు గరికపోచలను శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. ఇక నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి నవధాన్యాలు ఉంటాయి కదా, ఆ నవధాన్యాలని ఒక్కొక్కటి 25 గ్రాములు లేదా 50 గ్రాములు చేసుకొని దగ్గర పెట్టుకొని పిండి చేసుకోవాలి. పిండి చేసుకున్న తర్వాత తెల్లవారి లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 13వ తారీఖు రోజున సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం, శివ పరివార చిత్రపటానికి జాజి పూలు లేదా మల్లెపూల మాల, ఆవునేతితో దీపారాధన, శివ సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేయాలి. తర్వాత బియ్యముతో గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా ఆరబెట్టుకోవాలి. అది ముద్దగా ఉండకూడదు, పొలుసులుగా ఉండాలి. ఇక తదనంతరం అక్కడ నైవేద్యంగా ఏదైనా బీజాఫలం పెట్టవచ్చు. ఇక తదనంతరం దేవాలయానికి చేరుకొని చేయగలిగే అతి చిన్న పరిహారం మీకు తెలియచేస్తాను. అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం 2 రకాలు ఉంటుంది. ఒకటి మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే ఇప్పుడు మీకు చెప్పి మీరు చేసుకోగలిగేటువంటి పరిహారం. దైవ పరిష్కారం అన్నప్పుడు బ్రాహ్మణుల ద్వారా జరిగేటువంటి పరిష్కారం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఇప్పుడు చెప్పే మీకు మీరుగా చేసుకునే దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటుండొచ్చు, అంటే సరిగ్గా చేయకపోవచ్చు, దోషం ఉండవచ్చు. కాబట్టి దైవానుగ్రహం అతి శీఘ్రంగా అందించాలనే సదుద్దేశంతో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన సాయంకాలం 4 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శత్రుదోషము, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలకి, విద్యాప్రాప్తికి, అలాగే ఈ సంబంధించినటువంటి ప్రస్తుతం కాలసర్పదోషం అంటే మార్చి నుంచి కాలసర్పదోషంలో ఎవరు పుట్టినా కాలసర్పదోషమే. అంతకుముందు అనగా గత సంవత్సరాల్లో కాలసర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళకి సర్పదోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు, గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ పూజలు, ముఖ్యంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఇప్పుడు కావాలి అందరికీ. కావున సంపూర్ణ నవగ్రహ పాశ్వత హోమం అనేటువంటి జరిపించి కరుంగలి మాల ఇస్తారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. 54 మందికి మాత్రమే అవకాశం. ఇంకా పెరిగితే అప్పుడు చక్కటి బ్రాహ్మణులు ఇంకా పెంచి ఈ కార్యక్రమాన్ని నిజాయితీగా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూడగానే అవకాశం ఉంటే, శక్తి ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తదనంతరం దేవాలయానికి, నవగ్రహ దేవాలయానికి చేరుకొని ఈ సంబంధించినటువంటి మొట్టమొదటిగా కాళ్ళు అనగా కుడికాలు మొదలు, తర్వాత ఎడమకాలు, తర్వాత నోట్లో పుక్కిలించి ఉమ్మేసి గాయత్రి మంత్రంతో 3 సార్లు పుక్కిలించి ఉమ్మేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహాలకి అర్చన చేయాలి. నవగ్రహ అష్టోత్తరంతో అర్చన చేయాలి. తదనంతరం గణపతి దగ్గరికి వెళ్ళి గణపతి ఏ నమః, గణపతి ఏ నమః అంటూ 11 సార్లు గరికతో గణపతికి అర్చన చేయాలి. తదనంతరం నంది చెవులో వచ్చి ఆ పరమేశ్వర అనుగ్రహం కోసం నా జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ సమస్యల నివారణ కలగాలని సదుద్దేశంతో నేను ఈ పూజ చేస్తున్నాను. నాకు ఆ ఫలితాన్ని పరమేశ్వరుడు అతి త్వరగా ఇమ్మని చెప్పు నందీశ్వర అని చెప్పి, నా మారుగా నీవు చెప్పు అని చెప్పి నందీశ్వరుని చెవిలో చెప్పి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు గనక, అర్చకులు గనక అవకాశం ఇస్తే గర్భాలయంలో లేదా ఇప్పుడు బయట దేవాలయంలో పెడుతున్నారు కాబట్టి ఆ దేవాలయంలో ఈ యొక్క శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి నవగ్రహాల పిండి ఉంది కదా, నవధాన్యాల పిండి, ఆ పిండిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. తర్వాత విభూతి నీటితో అభిషేకం చేయాలి. వెంట తెచ్చుకున్నటువంటి వండి వార్చి చల్లార్చిన అన్నం ఉంటుంది కదా, అన్నంతో అభిషేకం చేయాలి. తరువాత అన్నం ఏం చేయాలి గురుగారు? అది అందరికీ నైవేద్యంగా ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు, అందరికీ పంచవచ్చు. అలాగే ఇక అర్చనగా మారేడు దళాలు, గరికపోచలు. ఆ మారేడు దళాల్లో మన అంతకు ముందు రోజే లేదా ఆ రోజున 13వ తారీఖు రోజున దానిమ్మ పుల్ల కుంకుమ నీటిలో ముంచి శ్రీరామ అనే అక్షరం రాయాలి. ఆ విధంగా అర్చన, మారేడు దళాలు, గరికపోచలు ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని రంగు పుష్పాలు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఎరుపు, తెలుపు,
తర్వాత పసుపు పసుపు రంగు చామంతి పుష్పాలు, యాష్ కలర్లో ఉండేటువంటి పుష్పాలు, గులాబీ పుష్పాలు ముఖ్యంగా ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. ఎలాగో మారేడు దళాలు ఉంటాయి కాబట్టి అది బుధునికి సంకేతంగా చెప్పవచ్చు. గరికతో కూడా అర్చన చేస్తే కేతుగ్రహ ప్రీతి. ఈ విధంగా అర్చన చేసి నైవేద్యంగా ఏదైనా బీజా ఫలాలు పెట్టాలి. ఉపవాసం మొత్తం ఆ రోజు గనక ఉండగలిగితే ఉండవచ్చు. ఉండలేనటువంటి వాళ్ళు సాయంకాలం 7 గంటల వరకు ఉండి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని శివునికి అర్చన చేసి ఆకాశం వైపు నమస్కారం చేసి ఉపవాస విరమణ చేయవచ్చు. ఒకవేళ 100 మహాశివరాత్రులతో కలిసినటువంటిది కాబట్టి ఉపవాసం గనక ఉంటే ఆ రాత్రంతా కూడా జాగారము, స్వామి అమ్మవారి సంకీర్తన నామస్మరణ చేసుకుని తెల్లవారే మళ్ళీ సంబంధించి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, శివ పరివార చిత్రపటానికి పూలమాల వేసి ఆవునేతో దీపారాధన చేసి మళ్ళీ శివ లలితా సహస్రనామ పారాయణం చేసి పండు నైవేద్యంగా పెట్టి తదనంతరం అనాథలకి వృద్ధాశ్రమంలోకి తినే పదార్థాలు కానీ అన్నదానం చేసి ఇంట్లో వచ్చి భోజనం పదార్థాలు వండుకొని కొద్ది కొద్దిగా స్వామికి నైవేద్యంగా పెట్టి తదనంతరం కుటుంబ సభ్యులతో కనుక భోజనం చేస్తే చాలమ్మ. ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం చాలా అతి గొప్పగా ఉంటుంది. ఎందుకనంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ విషయాలు తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయం ఎక్కడ కూడా మీకు బయట సాధారణంగా లభించదమ్మా. ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు. పరమేశ్వర సంకల్పం ప్రకారం నాకు రావడం, తదనంతరం ఆ విధంగా అందరికీ సంప్రాప్తించాలనేటువంటి కోరికతో అందరికీ చెప్పడం, అందరూ చేసుకొని అందరూ బాగుపడాలి, అన్ని రకాల సమస్యలు నివారణ జరగాలి. ఒకవేళ మీరు ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకున్న ఇంకా దైవానుగ్రహం కావాలి, చేసుకోలేకపోయినా మనం ఇక్కడ ఇంకెక్కడైనా చేస్తే బాగుంటుంది కదా ఇటువంటివన్నప్పుడు ఎలాగో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ ఆ జూలై 13వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఎస్. సో గురుగారు చెప్పిన ప్రాసెస్ డే అంతా మనకి పట్టొచ్చు, కాకపోతే చెప్పినది విధానం మాత్రం చాలా సింపుల్, చేసుకుంటూ పోతే. లేదా గురుగారు ఆధ్వర్యంలో చేస్తున్న పూజలో అయినా మీరు పాల్గొనవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.